అమ్మా రా కృష్ణ, నీతో విషయం చెబుదామని వచ్చాను. రేపు 5వ తారీఖున వాయిదా ఉందట. ఈసారి దావా తేలిపోతుంది. నిన్ను వెంటనే పంపించమని హైదరాబాద్ నుంచి మన ప్లేడర్ గారు ఫోన్ చేశారు. అలాగా? రేపే బయలుదేరాలో. ఓ 10 రోజులు పట్టొచ్చు. 10 రోజులా? ఈ దావా ఒక్కటే కదా రుక్మిణి. భవానీ కోసం మనం చూసిన మిర్యాలపురం కురాడు హైదరాబాద్ లోనే ఉన్నట్ట. అతను చూసి మంచి చెడు ఆరా తీసి అన్నట్టు కృష్ణ, రాహుల్ కోసం యూనివర్సిటీలో సీటు కూడా చూసి రావాలి నువ్వు. అలాగే. రాహుల్ ఇంకా చదవనంటున్నాడు అత్తయ్య గారు. అంటాడు. అసలు వాడు చదువుతాడన్నది ఎప్పుడు? చదవకి ఏం చేస్తాట? పని పాట లేని ఆ యువసేన దరిద్రులను వెంటేసుకు తిరగడం, రోడ్లు పూడవడం, గుడిసెలు కట్టించడం, ఇవేగా వాడు చేస్తున్న రాజకార్యాలు. ఇక ఆ భవాని, దానికి ఏ సంబంధం పట్టాన్ని నచ్చదు. ఎక్కడో కళల్లో రాజకుమారుడు కావాలట. ఏం పిల్లలు బాబు, నా ప్రాణాలు తీసేస్తున్నారు. అసలు ఈ తప్పంత నీది కృష్ణ. నాదా? అవును నీదే. పిల్లల్ని హాస్టల్లో చేర్పించావు. వీళ్ళు జమీందారు బిడ్డలవన్న హోదానే మర్చిపోయారు. నౌకర్ల ముందు యజమానులుగా ప్రవర్తించడం కూడా తెలియదు వీళ్ళకి. అది తప్పు కాదమ్మా. రోజులు మారాయి. మనిషి అహం దర్పం ఎంత తగ్గించుకుంటే అంత సుఖపడతాడు. రోజులు మారిని, మనుషులు మారి నాకు అనవసరం కృష్ణ. నేను ఈ బంగ్లా దాటి బయటికి రాను. నా లోకం నాది. నీ లోకం నీదైనా కనీసం నీ గది కిటికీలోంచైనా బయట ప్రపంచాన్ని చూడమ్మా. చూస్తూనే ఉన్నాను కృష్ణ. నా గది కిటికీలు నీ 2 కళ్ళు. వాటి ద్వారా లోకాన్ని చూస్తూనే ఉన్నాను. ప్రయాణ ఏర్పాట్లవి చూసుకో. రుకు, ఎంతసేపు నుంచి ఇలా కూర్చున్నావు? చాలాసేపు అయిందండి. చాలాసేపు అయిందా? అయితే పడుకోబెడతాను. మీరు వెళ్ళక తప్పదా అండి? కేసు వాయిదా కదా, వెళ్ళక తప్పదు రుకు. 10 రోజులు మిమ్మల్ని వదిలి నేను ఎలా ఉండగలనండి? 10 నిమిషాలు మీరు కనపడకపోతేనే తట్టుకోలేనే. వీలైనంత త్వరలో వచ్చేస్తాను. నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం ఉండగలనా చెప్పు? మీరు లేకపోతే నాకెందుకో భయంగా ఉంటుందండి. పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. నేనేం చేయను చెప్పండి? ఈ అవుటి బ్రతుకుతో నేను సుఖపడలేకపోతున్నాను. మిమ్మల్ని సుఖపెట్టలేకపోతున్నాను. మీ మమత నన్ను చావనివ్వదు. నా మనసు నన్ను బ్రతకనివ్వదు.